అన్న కొడుకు ఆయన ఇప్పుడే 2 సంవత్సరాలు అయింది ట్రైనింగ్ చేయవచ్చి ఇక్కడ ఇట్లా ఆఫీస్లో పనిచేస్తుండే. కానీ వాళ్ళ ఆఫీసర్ టార్చర్ వల్ల ఆయనకు తీసుకుపోయి పైన రోజుకు టార్చర్ ఎక్కువైపోయింది. ఆడ వద్దు సార్ నాకు మార్చమన్నా కూడా మార్చలేకపోయారు. ఆ పోరోనికి వాళ్ళే చంపేసినట్టుంది. అట్లా ఫుటేజ్ కెమెరా ఏది లేకుండా చేసిన దగ్గర సూసైడ్ చేసినప్పుడు ఆ హైట్ కూడా లేదు, ఫ్యాను కిందనే ఉంది. అయినా పైన వాళ్ళు చచ్చిపోయిండు సూసైడ్ చేసుకుని అంటున్నారు. సూసైడ్ చేసినప్పుడు కెమెరాలు అయితే కనిపించాలి కదా, ఆ కెమెరాలో కనిపించకుండా కెమెరా కనిపిస్తలేదు, అంటే ఆ డిస్పోజల్ అయింది, కెమెరా నడచలేదు. ఇంత పెద్ద హైదరాబాద్లో హెడ్ పోలీస్ స్టేషన్లో ఉన్న దీన్నే కెమెరా లేకుంటే ఎట్లుంటుంది? ఏదో పల్లెటూరు పోలీస్ స్టేషనా? ఎక్కడన్నా 3 ప్రాంతాల్లోనే కెమెరాలు ఉంటాయి 5-6. ఖాళీ మెయిన్ గేట్ కాడ ఉన్న కెమెరా మాత్రమే చూపిస్తున్నారు. లోపల ఉన్న కెమెరాలు అక్కడ ఉన్న కెమెరాలు ఏం చూపిస్తలేరు. కావాల్సుకొని చంపేసి పెట్టేసినట్టు ఉంది మొత్తం వాళ్ళ మీద. సూసైడ్ చేసుకుంటే బ్లడ్ రాదు, నాలుక బయటికి వెళ్తుంది, కళ్ళు బయటికి వెళ్తుంది. కానీ కాళ్ళకు పలిగిపోయినట్టు, గొంతు నవ్వులేసినట్టు, కళ్ళు బయటికి వచ్చినట్టు, కళ్ళు కూడా బయటికి రావాలి, నాలుక బయటికి వెళ్ళాలి, మోషన్స్ మూత్రం రావాలి. ఏం రాకుండా ఎట్లయితుంది? కాబట్టి కావాల్సుకొని వాళ్ళు చేసి వారి మీద పగబట్టి చేసినట్టు ఉంది. అందరి పాత్రలే ఆ నైట్ డ్యూటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్లీగా రిమోట్ టు ఫర్ సర్వీస్ చేయాలని నా డిమాండ్. 15 రోజుల క్రితము సాయి అనే అబ్బాయి కింద ఉన్నాడు, మా కొడుకు అవుతాడు. ఆయన కింద డ్యూటీ కింద ఉండే 15 రోజుల క్రితం ఆయనకు పైన వేసిర్రు. కింద ఆపరేటర్ అబ్బాయికి ఈయనకు అసలు ఇద్దరికి డిస్కషన్, రైటర్కి ఇద్దరికి డిస్కషన్ అనేది కొట్లాట అవుతుండే. ఆ కొట్లాట వల్ల ఆయనకు పైన వేయించిరంట. వేయించి కొంచెం సిఐ గారికి వాళ్ళకు వీళ్ళకు గొడవ ఉండే కొంచెము. అబ్బాయికి సివిల్కి ప్రిపరేషన్ అవుతుండే. మొన్న ఒక 2 మార్క్స్లో వెళ్ళిపోయిండు ఆయన, 2 మార్కులు వెళ్ళిపోయిండు. మళ్ళీ వాళ్ళ డాడీకి రాత్రి ఫోన్ చేసి నాన్న ఒక నెల రోజులు లీవ్ పెట్టుకుంటా, ఎస్ఐ పోస్టులు పడ్డాయి కదా, దానికినా నేను ప్రిఫరెన్స్ అవుతా అని చెప్తే సరేరా నాన్న అని చెప్తే ఆయనకు లీవ్ కినా క్యాన్సిల్ చేసిరంట సార్ వాళ్ళు. లీవ్ ఇస్తలేరు. ఇంకోటి ఆయనకు కొంచెము ప్రెషర్ బాగా పెడుతురంట, లీవ్ ఇవ్వట్లేదు. దానివల్ల అసలు ఆయన చనిపోయిండా, ఆయన అసలు ఏందనేది మాకేం ప్రూఫ్ చెప్తలేరు వాళ్ళు. అసలు ఒక లెటరు ఇక్కడ ఇంకోటి ఆయన లెటర్ రాసిండు, ఆ లెటర్ చూపించట్లేదు. ఆ సీసీ కెమెరా డెక్స్ పగిలిపోయిందని చెప్తున్నారు, అది చూపెట్టలేదు మాకు. మేము తీసుకోలేరు, ఇక్కడనే ఉన్నాము, మాకు ఏ రెస్పాన్సిబిలిటీ ఇస్తలేరు. రాత్రి మేము వస్తున్నాము, ఆపండి చెప్పేసి అట్నే ఆగండి అంటుంటే మా అక్కడ ముందే డిశ్చార్జ్ చేశారు, తీసి అంబులెన్స్లో పెట్టి అని చెప్పారు. మళ్ళీ తర్వాత మేము వస్తే ఇక్కడ లేము, ఇన్నే కూర్చున్నాము. ఆ ఫోన్ ఏదంటే ఫోన్ తెస్తాం అని చెప్పేసి గంట చెప్పని ఇస్తలేరు, తీసేసిరని అంటున్నారు. ఇంకా మేము మార్నింగ్ నుంచి మేము వచ్చి ఇక్కడనే ఉన్నాము. మేము తిండి లేదు, పొద్దున్న మార్నింగ్ 3 గంటలకు వచ్చి ఇక్కడనే ఉన్నాం మేము. మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. డీజీపీ మేడం వస్తలేదు, సార్ వస్తలేడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో లోపల ఏం మాట్లాడుతుర్రో కినా మాకు ఎవరికి తెలుస్తలేదు. న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అంతే, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాయి కుమార్ నాయక్ ఆయన వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులని అడిగితే ఇది ఆత్మహత్య కాదు, హత్యనే కావాలని చేసి ఎవరైతే రైటర్ ఉన్నారో వాళ్ళు వేధింపులకు గురి చేసి ఆయన మీద కక్ష సాధించినట్టు మనకు తెలుస్తుంది.